ఎక్కడ ఆరంభించామో అక్కడే ఉండిపోకూడదు. జీవితంలో చాలా ఆరంభాలు ఉండవచ్చు. మనం మతంతో ప్రారంభిస్తాం, పర్వాలేదు. మీరు ఏదైనా రూపాన్ని పూజించదలుచుకుంటే పూజించండి. అవి స్టెన్సిల్స్ వంటివి. మనం చిన్నతనంలో అక్షరాలు, అంకెలు స్టెన్సిల్ సహాయంతో రాస్తాము. కానీ మనం కాలేజీకి, స్కూల్ బ్యాగులో తీసుకెళ్ళినట్లుగా స్టెన్సిల్స్ తీసుకువెళ్ళం కదా. అక్కడి వారు మనల్ని చూసి నవ్వుతారు అలా తీసుకువెళ్తే. మతం తన ప్రయోజనాన్ని అందించింది. అవును, రాధ ఉంది, శ్రీకృష్ణుడు ఉన్నాడు, జీసస్ ఉన్నాడు, బుద్ధుడు వంటి వ్యక్తిత్వాలు ఉన్నాయి అని మనల్ని ఆలోచింపజేసి మనం వారిలా తయారవ్వాలని ప్రబోధించింది. వారు మనకు ఉదాహరణలు, దీపపు స్తంభాల వంటి వారు. వారందరికీ ఒక సారూప్యత ఉంది. వారి యొక్క అత్యుత్తమ దివ్యత్వ స్థితిలో, పూర్తిగా వికసించిన వారి అత్యుత్తమ చైతన్య స్థితిలో మీరు వారిని ఆధ్యాత్మిక పుష్పాలు అనవచ్చు. భారతదేశంలో వారిని పూర్తిగా వికసించిన పద్మాలు అంటారు. అందుకే శ్రీకృష్ణ భగవానుని ఒక్కోసారి కమలేష్ అని సంబోధిస్తారు. అదే నా పేరు కూడా. ఈ పద్మం స్థితిని అధిగమించిన వ్యక్తి అంటే ఆ స్థితిని దాటి వెళ్లిన వ్యక్తి వారిలో ఆధ్యాత్మికత పరిపూర్ణంగా వికసించి సత్ తత్వానికి, ఆ తరువాత సచ్చిదానంద స్థితికి, ఆ తరువాత శూన్యత్వ స్థితిని పొందుతారు. మనం ఒకే చోట చిక్కుకోకూడదు. ఇది సాకారం నుంచి నిరాకారం వరకు ఒకదాని తరువాత ఒకటిగా దశల వారీగా వెళ్లవలసిన ఒక నిరంతర క్రియ. ఇది మాత్రమే ఆధ్యాత్మికత అనేది అనంతానికి ఒక మార్గం అని చూపిస్తుంది. మీలో ఎవరైనా రాధామాత రూపాన్ని కానీ, శ్రీకృష్ణుడు, యేసుప్రభువు రూపాల్ని కానీ ఊహించగలరా? లేదా వర్ణించగలరా? వారిని అసలైన రూపంతో చూసినా కూడా ఎవరూ వారిని గుర్తించలేకపోయారు. ఒక తలుపు యొక్క పిన్ హోల్ నుండి చూస్తున్నట్లుగా చాలా తక్కువగా మాత్రమే మనం రూపాల ద్వారా తెలుసుకోగలం. ఒకప్పుడు ఇటువంటి వారు ఉండేవారని, వారి త్యాగం, ప్రేమ, కరుణ, దయ అనే లక్షణాలు మనం అర్థం చేసుకుంటాం. అంతే. మనం నిజంగా వారిని చూడాలనుకుంటే మనం వారిగా మారాలి. మన అంతరంగం లోపలికి చూసుకొని, అవును, ఇప్పుడు నేను వారిగా అయ్యాను అని తెలుసుకోవాలి. కానీ తరచుగా ప్రజలు కళ్ళు మూసుకుని ధ్యానం చేయడానికి, వారిపై వారు ప్రతిబింబించుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే స్వయంగా వారి వికృత స్వభావాన్ని చూడడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు? ధ్యానం గోడకి ఉన్న అద్దంలా మనల్ని మనకి చూపిస్తుంది. మనం మన వికృత స్వభావాన్ని చూసి అద్దం పగలగొట్టాలని అనుకున్నంత మాత్రాన మన స్వభావం అందంగా మారదు. అంతరంగం లోపలికి చూడటం అనేది మనల్ని మనం ఎక్కడ సరిదిద్దుకోవలసిన అవసరం ఉందో తెలియచేస్తుంది. మీరు మీ హృదయాన్ని వినగలిగి పొరపాట్లను సరిదిద్దుకోగలిగితే అది చాలా ఉత్తమమైన విషయం. శ్రీకృష్ణుని ప్రేమించేవారు అందరూ నేను కూడా ఆయన్ని ప్రేమిస్తాను. ఒకవేళ శ్రీకృష్ణ భగవానుడు ఒక వారం పాటు మీతో ఉన్నాడనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? ఈ వ్యక్తి ఎప్పుడు వెళ్ళిపోతాడు? ఈయన నన్ను ఏమీ చెయ్యనివ్వడం లేదు, ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు అంటున్నాడు, ఇంక నేనేం చేయగలను అంటారు. ఆయనను మీరే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటారు. అవునా కాదా? అదే జరుగుతుంది కదా. ఎందుకంటే మనం అందరం ఈరోజు దుర్యోధనుడిలా ఉన్నాం. మనం కృష్ణుడికి ఇలా చెబుతాం, మీరు చాలా గొప్పవారే, మీరు చెప్పేది అంతా కూడా నిజమేనని నేను నమ్ముతున్నాను, కానీ నేను మిమ్మల్ని భరించలేను అని. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. అంతే. మన నడవడికలో సవరణలు, శుద్ధీకరణలు చేసుకోనంత కాలం ఎంతమంది కృష్ణులు, శ్రీరామచంద్రులు, యేసు ప్రభువులు వచ్చినా మనం మాత్రం మన పంథాలోనే కొనసాగుతూ ఉంటాం. ఈ సవరణలనే వికాసం అంటారు. వికాసం చెందాలంటే కొంత ప్రయత్నం అనేది అవసరం.
వికాసం అనేది అంత సులువైన విషయం ఏమీ కాదు. ప్రయత్నం లేనిదే మీరు ప్రయత్నరహిత స్థితికి చేరుకోలేరు. ప్రతిదీ ప్రయత్నరహిత స్థితికి చేరుకున్నప్పుడు మాత్రమే మీరు ప్రతి అంశాన్ని ఆస్వాదించగలుగుతారు. ఉదాహరణకు, మీరు కారు డ్రైవ్ చేస్తున్నారు అనుకుందాం. మొదటి రోజు మీకు అందే శిక్షణ మీకు జీవితకాలం మొత్తం ఉపయోగపడుతుంది. వేగంగా వెళ్తే నీకు బ్రేక్ ఎలా వేయాలో తెలియడం లేదు, ఎత్తి పడేస్తున్నావు అని మీ తండ్రి కోపడతారు, అవునా కాదా? అయితే మొదటి రోజు అనుభవం జీవితాంతం గుర్తుంటే డ్రైవింగ్ అనేది ఒక బాధాకరమైన అనుభూతిగా మిగిలిపోతుంది. అది ప్రయత్నరహితంగా మారిపోవాలి. ఈ ప్రయత్నరాహిత్యం అనేది మీ ప్రయత్న ఫలం. ధ్యానం అనేది పూర్తి ప్రయత్నంతోనే సాధ్యమవుతుంది. కానీ క్రమేణా మనం 24 గంటలు ధ్యానచిత్తులుగా మారిపోతాము. ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేయనిదే మనసు ఆ ధ్యాన స్థితికి చేరుకోలేదు. ధ్యానం చేయని మనసు సృజనాత్మకంగా ఉండలేదు. If you see the lives of all these great scientists, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, ఉదాహరణకు సర్ ఐజాక్ న్యూటన్ విషయమే తీసుకుంటే, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్న సమయంలో ఆయన ఏం చేస్తున్నాడు? విశ్రాంతిగా యాపిల్ చెట్టు క్రింద పడుకుని ఉన్నాడు. విశ్రాంతి అన్నది ఇక్కడ కీలకంగా చెప్పుకోవలసిన అంశం. క్రింద పడిన యాపిల్ తిరిగి పైకి ఎందుకు వెళ్ళదు అని అతనిలో కలిగిన ప్రశ్నకు సమాధానంగా ఉదయించిందే గురుత్వాకర్షణ సిద్ధాంతం. ఐన్స్టీన్ భార్యకి అతిపెద్ద సమస్య ఏంటంటే, ఆయన బాత్రూంలోకి వెళ్ళాడంటే గంటల కొద్దీ బాత్ టబ్లో కూర్చొని తన ఆలోచనలకు అక్షర రూపం ఇస్తూ ఎంతకీ బయటకు వచ్చేవారు కాదు. పైపెచ్చు ఆయన సంపూర్ణ శాకాహారి కూడా. మేడం క్యూరీ కూడా అంతే. ప్రశాంతమైన స్థిరచిత్తం కలిగి ఉండేవారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చిన కెకులే స్ట్రక్చర్స్, బెంజీన్ నిర్మాణం గురించి మీరు ఎరుగుదురా? ఆయన ఎలా కనుగొన్నారు? పాక్షిక నిద్రావస్థలో. ఆయన నిద్రిస్తూ ఉన్నప్పుడు కల వంటి ఒక చైతన్య స్థితిలో ఆయనకు ఆ నిర్మాణం తోచింది. ఆ కర్బన నిర్మాణాలు ఒక పాము నోటితో ఇంకొక పాము తోకను పట్టుకున్నట్లు, అలా 6 పాములు 6 తోకలను పట్టుకున్నట్లు అనిపించింది. అదే బెంజీన్ నిర్మాణంగా రూపుదిద్దుకుంది. ఫలితంగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో సమూలంగా మార్పు చోటు చేసుకుంది. మీరు ధ్యానం చేస్తుంటే అనేక నిర్ణయాలు అలా సులభంగా జరిగిపోతూ ఉంటాయి. తరువాత ఏం చేయాలి అనే సమస్యలకు సమాధానాలు కూడా చిటికలో బోధపడుతూ ఉంటాయి. క్రమేణా సమస్యలన్నీ పసిపిల్లలు ఆడుకునే ఆటలుగా అనిపిస్తూ ఉంటాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత నేను ఏ వృత్తిని ఎంచుకోవాలి? ఉద్యోగం చేయాలా? వ్యాపారం చేయాలా? మీరు కనుక ధ్యాన సాధన చేస్తూ ఉంటే ఇటువంటి ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన సమాధానం లభిస్తుంది. ఎవరిని పెళ్లాడాలి? జీవితంలో ఏ మార్గం అనుసరించడం మంచిది అనే ఇటువంటి జుట్టు పీక్కునే సమస్యలకు కూడా సమాధానం ధ్యాన సాధన. మీరు కనుక మీ హృదయాన్ని అనుసరించి నడిస్తే ప్రకృతితో సమశ్రుతిలో సాగిపోతూ ఉంటారు. ప్రకృతికి వ్యతిరేకంగా, ప్రకృతికి భంగం కలిగించే విధంగా మీరు ఎన్నడూ ప్రవర్తించరు. ధ్యానం అంటే ఒక ప్రశాంతమైన, సృజనాత్మక, వివేచన కలిగిన మనస్థితికి చేరుకోవడం. వివేచన అంటే ఏది చేయదగినది, ఏది చేయకూడనిది, ముఖ్యంగా ఏది చేయకూడనిది అన్న విచక్షణ జ్ఞానం. అప్పుడు జీవితం చాలా అందంగా ఉంటుంది. దైవ సాక్షాత్కారం, ముక్తి, మోక్షం ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. వీటి కోసం విచారించక ఆ భారాన్ని భగవంతునిపై వదిలివేద్దాం. ఇక్కడ కనుక నేను నా కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించినట్లయితే అక్కడ నా ద్వారా తప్పు జరగడం అసాధ్యం. నా చైతన్యం ఒక నిర్ణీత స్థితికి చేరుకుంటే మరణానంతరం కూడా తనకు సరితూగగల ఆత్మల దిశగానే ప్రస్థానం సాగిస్తుంది తప్ప
వేరే దిశలో వెళ్ళదు. కనుక నేను మీ అందరినీ మరీ ధ్యానం చేయమని ప్రోత్సహిస్తాను. ఇంకా ధ్యానం మొదలుపెట్టని వారిని ఇకనైనా ధ్యానం ప్రారంభించమని ప్రార్థిస్తున్నాను. మక్కువతో తీవ్రంగా ధ్యానించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.